హాయ్ వర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము ఎక్సెల్లో ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ గురించి మనం తెలుసుకుందాం. అందుకోసం నేను ఆల్రెడీ ఒక ఎక్సెల్ షీట్ని తయారు చేశానండి. సో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఎక్సెల్ షీట్. సో ఇందులో మనకి ఒక స్టూడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం స్టోర్ చేసాం. సో ఇందులో కాలమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి. కాలమ్స్ అలా ఎక్కువ ఉన్నాయి, అలాగే రోస్ కూడా చాలా ఉన్నాయి. మరి ఈ ఫ్రీజ్ ప్యాన్స్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాం అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనము మన షీట్లో కొద్దిగా పోర్షన్ని మనము లాక్ చేసి మిగతా పోర్షన్ని మనము స్క్రాల్ చేసుకోవడానికి ఈ ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఈ స్క్రాల్ బార్ అనేది మనకి ఇక్కడ లాస్ట్లో చూపిస్తాను చూడండి. సో రైట్ సైడ్ ఈ స్క్రాల్ బార్ ద్వారా నేను పేజ్ని కిందికి స్క్రాల్ చేస్తున్నాను. స్క్రాల్ చేస్తుంటే ఏమవుతుంది, మొత్తం డేటా స్క్రాల్ అయిపోతుంది, అవునా కదా చూడండి. అలాగే హారిజాంటల్ స్క్రాల్ బార్ని కూడా ఇలా స్క్రాల్ చేస్తుంటే మొత్తం ఏరియా అంతా స్క్రాల్ అవుతుందన్నమాట. అలా కాకుండా మనం ఏం చేయాలనుకున్నామంటే, సో మన ఏరియాలో ఇప్పుడు డేటా అంతా చూపిస్తాను చూడండి. నేను కిందికి స్క్రాల్ చేయగానే ఏమైపోతుంది, మొత్తం డేటా స్క్రాల్ అయిపోయింది. ఇప్పుడు హెడ్డింగ్స్ కనపడడం లేదు చూడండి. సో ఓన్లీ డేటా కనపడుతుంది, హెడ్డింగ్స్ అనేవి హైడ్ అయిపోయినాయి. ఎందుకంటే కిందికి స్క్రాల్ అయింది కాబట్టి హెడ్డింగ్స్ అనేవి హైడ్ అయిపోయినాయి. అలాగే నేను రైట్ సైడ్కి కర్సర్ని మూవ్ చేయగానే సో కాలమ్స్ కూడా హైడ్ అయిపోతున్నాయి చూడండి. ఫస్ట్ కాలం అంతా వెళ్ళిపోయింది, సెకండ్ కాలం అట్లా కాలమ్స్ అనేవి పెరుగుకుంటూ వెళ్ళగానే మిగతా కాలమ్స్ అన్ని హైడ్ అవుతున్నాయి. అలా కాకుండా ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కాలమ్స్ని ఫ్రీజ్ చేయొచ్చు, రోస్ని ఫ్రీజ్ చేయొచ్చు, మనకు కావాల్సిన పోర్షన్ని కూడా మనము ఫ్రీజ్ చేయొచ్చు. ఫ్రీజ్ చేయడం ద్వారా మిగతా డేటాను మనము అనలైజ్ చేసుకోవడానికి ఈ ఫ్రీజ్ ప్యాన్స్ అనేవి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది ఈ కాలం మొత్తం ఫ్రీజ్ చేసి మిగతా డేటానంతా స్క్రాల్ చేయాలి అనుకున్నానండి. సో అందుకోసం నేను ఏం చేయాలి అంటే ఫస్ట్ కాలంలో కర్సర్ని క్లిక్ చేసి వ్యూ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఈ ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్తే ఇక్కడ ఫ్రీజ్ ఫస్ట్ కాలం అనే ఆప్షన్ ఉంచండి. ఫ్రీజ్ ఫస్ట్ కాలం. సో ఫస్ట్ కాలంని అలాగే ఉంచేసి మిగతా ఏరియానంతా కూడా స్క్రాల్ చేసుకోవడానికి ఈ ఫ్రీజ్ ఫస్ట్ కాలం అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. చూడండి, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను రైట్ సైడ్ యారో మార్క్ ప్రెస్ చేస్తే చూడండి ఏమవుతుంది, స్టూడెంట్ నేమ్ అలాగే ఉంది చూడండి, మిగతా కాలమ్స్ మాత్రం స్క్రాల్ అవుతున్నాయి. మరి నేను లెఫ్ట్ సైడ్కి స్క్రాల్ చేస్తే చూడండి స్టూడెంట్ నేమ్ అలాగే ఉంది, మిగతా కాలమ్స్ మాత్రం స్క్రాల్ అవుతున్నాయి. అలాగా మనం కాలమ్స్ని ఫ్రీజ్ చేయొచ్చండి. ఇన్ ద సేమ్ వే మనం రోస్ని కూడా స్క్రాల్ చేయాలనుకోండి, మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దీన్ని ఫస్ట్ అన్ఫ్రీజ్ చేయాలి. సో మళ్ళీ వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళి అన్ఫ్రీజ్ ప్యాన్స్ అనేది క్లిక్ చేయాలండి. ఇప్పుడు నేను ఫస్ట్ రోన్ ఒక్కటే ఫ్రీజ్ చేసి మిగతా ఏరియాని స్క్రాల్ చేయాలి అనుకున్నానండి. అంటే హెడ్డింగ్స్ మాత్రం అలాగే ఉంచి మిగతా డేటాని ఇప్పుడు నేను కిందికి వెళ్ళిపోయే కొద్దీ ఇక్కడ మనం ఏం ఎంటర్ చేయాలనేది మనకి తెలియదు. సో ఇక్కడ స్టూడెంట్ నేము, ఇక్కడ జెండరు, ఇక్కడ కోర్స్ నేము, ఇక్కడ ఏజ్, ఇక్కడ అడ్రస్లో స్ట్రీట్ నేము, విలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేయాలంటే మనకి తెలియదండి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, హెడ్డింగ్స్ అలాగే ఫిక్స్ చేస్తే మిగతా కాలమ్స్లో కూడా మిగతా రోస్లో కూడా ఎటువంటి డేటా ఎంటర్ చేయాలనేది మనకి నీట్గా అర్థమవుతుందండి. అలా చేయడానికి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ రోని ఫ్రీజ్ చేస్తున్నా. ఫస్ట్ రోని ఫ్రీజ్ చేయడానికి అగైన్ మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళి ఫ్రీజ్ టాప్ రో అని ఉంది, ఇది క్లిక్ చేయగానే సో టాప్ రో అంటే ఫస్ట్ రో ఫ్రీజ్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు మీరు కిందికి వచ్చినా కూడా కొత్తగా ఎంటర్ చేసే రో కూడా మనకి నీట్గా అర్థమైపోతుంది ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి అని. జెండర్, కోర్స్, ఏజ్, విలేజ్, చూడండి అలాగే ఎంటర్ చేసుకోవడానికి మనము ఫ్రీజ్ ప్యాన్స్ అనేవి ఉపయోగిస్తామండి. చూడండి అలాగ ఫ్రీజ్ అనేది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనము అన్ఫ్రీజ్ అనేది చేసాం, అన్ఫ్రీజ్ ప్యాన్స్ అనేది చేసేసాం. ఇప్పుడు అలా కాదు, నాకు ఫస్ట్ ఒక 2 రోస్ అలాగే ఉంచేసి మిగతా ఏరియానంతా స్క్రాల్ చేయాలనుకుంటా అంటే వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఫ్రీజ్ ప్యాన్స్ అని, ఇది క్లిక్ చేయగానే ఫస్ట్ 3 రోస్, ఎందుకంటే మనం థర్డ్ రో సెలెక్ట్ చేసాం కాబట్టి దగ్గర క్లిక్ చేసాం కాబట్టి ఫస్ట్ రో సెకండ్ రో ఫ్రీజ్ అయిపోయి మిగతా రోస్ అన్ని కూడా డేటా అనేది స్క్రాల్ అవుతుందండి. ఓకే, మళ్ళీ తీసేయాలనుకోండి మళ్ళీ ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళి అన్ఫ్రీజ్ ప్యాన్స్ అని కొడితే మళ్ళీ డేటా మామూలుగా వెళ్ళిపోతుంది. ఇలాగా మనం బల్క్ డేటా, ఎక్కువ కాలమ్స్ ఎక్కువ రోస్ ఉన్న డేటాని మనము అనలైజ్ చేసుకోవాలి, అలాగే చూడాలి అనుకున్నప్పుడు ఈ ఫ్రీజ్ ప్యాన్స్ అనే ఆప్షన్ ద్వారా మనం ఈజీగా చూడొచ్చు, అలాగే ఈజీగా డేటాని మనము టైప్ చేయొచ్చండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.